ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు. 2/3 మెజారిటీ ఆఫ్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్లుగా ప్రకటించారు ఎంపీ రాఘవ్ చద్దా. చద్దాతో పాటు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. అలాగే ఎంపీలు హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్, స్వాతి మాలివాల్ आम आदमी पार्टी की राजीनामा చేశారు. मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया, और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था। मैं उनकी दोस्ती के काबिल नहीं था क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं था। आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे। या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें। इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి దెబ్బగా కనిపిస్తుంది? బీజేపీ దీన్ని ఎలా చూస్తోంది చర్యని? ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా పెద్ద షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి 7 ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 7 ఎంపీలు బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విలీనానికి సంబంధించినటువంటి లేఖను కూడా రాజ్యసభ చైర్మన్కి ఇచ్చినట్టుగా వెల్లడించారు. సో రాఘవ్ చడ్డా గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గాయల్ హూ ఘాతక్ బన్ సక్తా హూ అని. సో నేను గాయపడ్డాను, విధ్వంసం సృష్టిస్తానని ఆయన ఒక నెల రోజుల ముందే సంకేతం ఇచ్చారు. సో ఆ విధ్వంసం ఏంటనేది నెల రోజుల తర్వాత ఈరోజు మనకు తెలిసింది. 7 ఎంపీలతో కలిసి కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీని రాజ్యసభలో బీజేపీలో విలీనం చేసి నిజంగానే ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో గాయల్ హూ ఘాతక్ బన్ సక్తా హూ అని, సో ఘాతకంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వినాశనం చేసేటువంటి పరిస్థితికి రాజ్యసభలో తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం మేరకే తాను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని ఇందులో బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో తాము చేసినటువంటి చర్యలన్నీ కూడా రాజ్యాంగం ప్రకారమే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా ఆయన ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న దానికి ఆయన చెప్తున్న కారణాలే, తాను ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి పాపాలలో భాగం పంచుకోదలుచుకోలేదు కాబట్టి ఆ పార్టీకి దూరంగా ఉన్నాను, కాబట్టి వారితో స్నేహాన్ని కొనసాగించదలుచుకోలేదు కాబట్టి ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సో తనతో పాటు మరొక 6 ఎంపీలు కూడా తనతో పాటు వస్తున్నారని చెప్పారు. స్వాతి మాలివాల్ మనం చూసాం, గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ ఆమె పైన తీవ్రమైనటువంటి ఫిజికల్ అసాల్ట్ చేసిన తర్వాత ఆమె కూడా పార్టీకి దూరంగా జరిగారు. సో స్వాతి మాలివాల్, అలాగే క్రికెటర్ హర్భజన్ సింగ్, దాంతోపాటు సందీప్ పాఠక్, విక్రమ్ సాహ్ని, రాజేందర్ గుప్తా, అశోక్ మిట్టల్. సో ఈ 7 ఈరోజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సో ఆ మేరకు లేఖను కూడా రాజ్యసభ చైర్మన్కు ఇచ్చినట్టుగా ఈరోజు రాఘవ్ చడ్డా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఎంపీల బలం ఉంది. సో ఇప్పుడు 7 ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినటువంటి పరిస్థితి. ఆ మేరకు బీజేపీ బలం రాజ్యసభలో పెరిగింది. వీటితో పాటు ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్, పంజాబ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. సో పంజాబ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పంజాబ్లో ఒక ప్రామినెంట్ ఫోర్స్గా ఎదగాలని భావిస్తుంది. మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ప్రజెంట్ పంజాబ్లో అధికారంలో ఉంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ పైన బీజేపీ గురిపెట్టింది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీలో పంజాబ్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాఘవ్ చడ్డాను బీజేపీ తన వైపు తిప్పుకోగలిగింది. ఏకంగా 7 ఎంపీలను కూడా ఆకర్షించగలిగింది. సో నెక్స్ట్ స్టెప్లో ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్లో ఉనికి లేకుండా చేసేటువంటి క్రమంలో భాగంగా రాఘవ్ చడ్డాను ఉపయోగించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ మేరకు పంజాబ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కూడా బీజేపీ వైపు తీసుకొచ్చేటువంటి పని ఇటు రాఘవ్ చడ్డా చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక
గట్టి షాక్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.